అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వాతంత్రం అనేక మంది వీరుల త్యాగాల ఫలితం కదా. ఆ త్యాగాలని ఎల్లప్పుడూ గుర్తించుకొని మన దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దాం. జై హింద్. ఇంకా మేమైతే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఇలా అయితే ఫ్లాగ్ అయితే ఎగరేసాము. చిన్నప్పుడు ఫ్లాగ్ ఎగరేసేటప్పుడు వాళ్ళ టీచర్స్ ఇచ్చే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ ఆర్ స్వీట్ ప్యాకెట్, మిక్చర్ ప్యాకెట్ కోసం ఎంతో వెయిట్ చేసేవాళ్ళం. ఇన్ని సెలబ్రేషన్స్ ఉండేవి స్కూల్లో, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని. అదొక వైబే వేరు. కానీ పెరుగుతున్న కొద్దీ ఉండే రెస్పాన్సిబిలిటీస్ కానీ అన్నీ మారిపోతాయి. బట్ ఈ ఫ్రీడమ్ మనకు రావడానికి ఎంతమంది వీరమరణం పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ రిమెంబర్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్న లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అంతే. ఇవాళ ఇంకా హస్బెండ్కి హాలిడే కాబట్టి అలా బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా శుక్రవారం కాబట్టి కంప్లీట్ అయిపోయాక లంచ్ కూడా తిన్న తర్వాత అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. మెయిన్గా ఏంటంటే కొంచెం ఎండ వస్తుంది కాబట్టి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ముందే ఎవ్రీడే రెయినే వస్తుంది. వాళ్ళ డాడీని అసలు పడుకోనియకుండా లేపుతా ఉన్నాడు. మా త్రాక్ష వచ్చేసి కాసేపు రిలాక్స్ అవ్వనివ్వట్లేడు, ఎవరిని రిలాక్స్ అవ్వనియ్యడు. ఎందుకంటే వాడితోనే మేము టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాడు కాబట్టి. ఇంకా ఎప్పుడైతే ఇంకా 5th మంత్ కంప్లీట్ అయిందో ఇంకా టూ మచ్గా యాక్టివ్ అయిపోయినాడు. రోజు రోజు మా దైవిక అల్లరి, మా త్రాక్ష అల్లరి పెరిగిపోతూ ఉందన్నమాట. ఇంకా మా త్రాక్షకి అయితే క్యాప్ కట్టేసినాను. ఏమో ఇంకా సడన్గా రెయిన్ వస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్న దాని గురించి. మా దైవిక్ కటింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాడికి రీసెంట్గానే హెయిర్ కట్ అయితే చేయించారు మా హస్బెండ్. ఇంకా మొత్తం డిఫరెంట్ హెయిర్ స్టైల్ అనమాట. వాడు చూసుకొని చాలా బాగుంది అని చెప్తున్నాడు. ఇంకా మా త్రాక్ష వచ్చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు ఎందుకు ఫోన్ చూస్తున్నారు అని అర్థం కావట్లేదు. బట్ ఈ మధ్య త్రాక్షకి ఏమైందంటే ఫోన్ చూసి నవ్వడము, లైక్ సెల్ఫీ దిగినప్పుడు స్మైల్ ఇవ్వడం ఇలా అయితే చేస్తున్నాడు. ఇంకా వాడికి కూడా అర్థమైపోతున్నాయి కదా అన్నీ కూడా. ఇంకా దైవిక్, త్రాక్ష, నేను, నా హస్బెండ్ అందరం కలిసి అయితే బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా రోజుల తర్వాత ఇలా బయటికి వెళ్తున్నాము. అది కూడా మాకు దగ్గరలో ఉన్న వాల్యూ జోన్కి వెళ్తున్నాము. ఎందుకంటే చిన్న షాపింగ్ అంతే. ఇంకా రాగానే ఫస్ట్ దైవిక్ ఏదంటే టాయ్సే అడుగుతాడు ఎప్పుడు ప్రతిసారి. సో అక్కడ ఇంకా కార్స్ ఉంటే ఎక్కేశాడు. ఇంకా ఆ కార్ తర్వాత ఈ కార్ తర్వాత ఆ కార్ ఇలానే ఉంటుంది. షాపింగ్ చేసేంత వరకు కూడా ఆగడు. వాడికి ఏదైనా కావాలి అంటే కావాల్సిందే. మెయిన్గా వాడికి రిమోట్ కార్స్ అన్నా టాయ్స్ అన్నా చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువ స్క్రీన్ టైం కంటే ఇట్లా టాయ్స్తో ఆడుకోవడం, వాటిని అన్నీ ఒక దగ్గర సెగ్రిగేట్ చేయడం, వాటిని క్లీన్ చేయడం, మళ్ళీ దాన్ని అంతా సెట్ చేయడం ఇదే ఉంటుంది. ఇంకా నేను వచ్చేసి ఇక షాపింగ్ జస్ట్ చూస్తున్నా ఎలా ఉన్నాయి ఏంటి కలెక్షన్, న్యూగా ఏమైనా వచ్చాయా ఏంటి అని. ఇవన్నీ నేను చూసేవైతే ఫీడింగ్ టాప్స్. ఫీడింగ్ అయితే బాగానే ఉన్నాయి. 699 అలా ఉన్నాయి. ప్రైస్ రేంజ్ 699, 799, 599 ఇలా రేంజ్ ఉన్నాయి. ఇక నార్మల్ టాప్స్లో అయితే చాలా కలెక్షన్ ఉండే. ఎందుకంటే ఇక మెయిన్గా ఇప్పుడు అన్ని ఫెస్టివల్సే కదా ముందు వచ్చేవన్నీ. కలెక్షన్ అయితే చాలా బాగుండే. ఇంకా నేనైతే జస్ట్ చూసా అంతే. ఇంకా త్రాక్షకి చూస్తున్నాము డ్రెస్సెస్. ఇవి కూడా అంత క్యూట్గా బాగున్నాయి. ఇంకా మెన్స్ కలెక్షన్ ఎలా ఉంటాయి, కిడ్స్ కలెక్షన్ కొంచెం సిమిలర్ కలర్స్తోనే అక్కడ ఒక ఫ్లవర్ ఇక్కడ ఒక ఫ్లవర్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అంతే. ఇక గర్ల్స్కి ఉన్నంత కలెక్షన్ అయితే ఎక్కువ ఉండదు. ఉన్న వాటిలోనే ది బెస్ట్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఇంకా మా త్రాక్ష వచ్చేసి పడుకొని లేచాడు. ఇంత క్యూట్గా లైట్స్, ఫ్యాన్స్ అక్కడ ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది. బట్ దైవిక్ అసలు ఇష్టపడాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది రిమోట్ కార్, టాయ్స్ ఇలాంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఏం ఆడుకోవడం ఉండదు. మళ్ళీ మమ్మల్ని షాపింగ్ చేయనియడు, అలా చేస్తాడు. ఇంకా త్రాక్ష అసలు పడుకోవట్లేడు, మళ్ళీ ఏడవట్లేడు. మంచి క్యూట్గా అందరినీ చూస్తున్నాడు. అన్ని లైట్స్ చూస్తున్నాడు. అందరు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని అందరినీ చూస్తున్నాడు.
కళ్ళు దూడ్చుకో మంచిగా. రిమోట్ కంట్రోల్ అట అటు చూడు. మళ్ళీ నేను ఇంకా మా దైవికి అయితే అనుకున్నది సాధిస్తాడు ఎప్పుడైనా కూడా. సో ఇట్లా కారు 2 రౌండ్స్ తిరిగి ఉంటాయి కదా, సో అలా ఒక 2 రౌండ్స్ అయితే మంచిగా వేస్తున్నాడు. వాడే నడుపుతున్నంత యాక్షన్ చేస్తాడు. ఇంకా ఆ కారు ఎక్కేదానికి కూడా ఏడుపే, ప్రతిదానికి ఏడిపే. ఇప్పుడు కూడా కన్నీళ్ళు తుడుచుకుంటున్నాడు, అంత ఏడుస్తాడు. ఏదైనా కావాలి అంటే అది కావాల్సిందే, పట్టుబడ్డాడంటే ఇంకా అది వదలడు. ఇంకా మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలు బయటికి వచ్చినామంటే వాళ్ళకి ఎక్కడ లేనంత ఫ్రీడమ్ అనిపిస్తుంది. అది కావాలి, ఇది కావాలి. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంట్లో టాడ్లర్స్ ఇలానే చేస్తారా? మా వాడైతే మామూలుగా సతాయించాడు. ఇంట్లో టాయ్స్తో ఆడుకుంటాడు ఓకే, కానీ బయటికి వెళ్ళినప్పుడేమో న్యూ టాయ్స్ కావాలని అంటే వాటికి న్యాయం చేస్తాడు. మెయిన్గా టాయ్స్కి అయితే న్యాయం చేస్తాడు. ప్యారలల్లో నేను ఇంకా కార్డ్ సెట్స్ అవి న్యూ కలెక్షన్స్ ఏమేమి వచ్చాయని చూశాను. కొంచెం చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది తీసుకుంటున్నారు. బట్ నేనైతే ఏమంత చూడలే, జస్ట్ అట్లా విండో షాపింగ్ చేసినాను. కాసేపు అట్లా రిలాక్సేషన్ కోసం బయటికి వచ్చి, ఇంకా హస్బెండ్ కూడా కొంచెం షాపింగ్ చేసుకుంటా అంటే వచ్చాము బయటికి. ఇంకా కొన్ని చూసేసి ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇంటికి వచ్చే వరకు స్మాల్ క్యాట్స్ ఉన్నాయి మా నైబర్ వాళ్ళవి, ఎంతో క్యూట్గా ఉన్నాయి. ఫస్ట్ దైవికి చూసి భయపడ్డాడు, తర్వాత వచ్చేసి వాటి ముట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎంత క్యూట్గా ఉన్నాయో 4 క్యాట్స్. అవి బ్రీడ్ కూడా సమ్ పర్షియన్ ఏదో బ్రీడ్ అంట, చాలా బాగున్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి. దాని ఫేస్, దాని ఇయర్స్ ఎంతో క్యూట్గా ఉన్నాయి. దైవికి అయితే చాలా ఎగ్జైట్ అయిపోయిండు. వాడికి చాలా ఇష్టం ఇట్లాంటి క్యాట్స్ కానీ పప్పీస్ కానీ, చాలా అంటే చాలా ఇష్టం. బట్ అవి ఫస్ట్ చూడగానే భయపడిపోతాడు, తర్వాత ఇంకేమన్నాడు. ఇంకా ఆడుకుంటా అని చెప్పేసి అంటే అందుకే ఇంత కోపంగా ఉన్నాడు. ఇంటికి తీసుకెళ్ళిపోతున్నా ఇంట్లోకి, మళ్ళీ లేదంటే వాన వస్తే కష్టం కదా అని. ఇంకా మా త్రాక్ష వచ్చేసి చూస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చారమ్మా అనేసి అనుకుంటున్నాడు. మేము అలా బయటికి వెళ్ళి బాబుకి కూడా ఐస్ క్రీమ్ తినిపించి అలా ఈవినింగ్ టైం స్మాల్ క్వాలిటీ టైం అంతే. ఇంకా కాసేపు అలా స్నాక్స్ కూడా తినేసి ఇంకా త్రాక్స్తోనే ఆడుకోవడం స్టార్ట్ చేసేసినాము. పిల్లలతో ఉంటే ఎంత టైం అయినా సరిపోదు అసలు. వాళ్ళని చూస్తుంటే అసలు ఏ పని చేయాలనిపించదు, ఏమనిపించదు. ఇంక ఇప్పుడు వాడు అనడం అలా చేస్తున్నసరికి మాకు ఇంకా అసలు వాడితో జరగాలనిపించదు. ఇంకా వాడు కూడా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటాడు. అలా నా డే అయితే సింపుల్గా పీస్ఫుల్గా ఇలా అయితే గడిచిపోయింది. మెయిన్గా త్రయా స్మైల్, దైవిక్ స్మైల్ చూసుకుంటే ఆ డే ఎండ్ అయితే చేసేసినాను.